ఇప్పుడు మీరు వింటున్న ఈ కార్యక్రమం నేను నా రమజాన్. ప్రసంగించువారు మౌలానా సయ్యద్ అబ్దుస్సలాం ఉమ్రీ. ప్రసారం చేయువారు శాంతి సందేశం వెల్ఫేర్ సొసైటీ. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. విశ్వాస సోదరుల, మీ స్వర్గ అంతస్తులు పెరగాలని మీరు కోరుకుంటున్నారా? మీ హృదయాలు నిర్మలమై నిండు వసంతంలా రూపొందాలని మీరు ఆశిస్తున్నారా? మీ తల్లిదండ్రులకు కీర్తి కిరీటాలు తొడిగించి స్వయంగా అల్లాహే సన్మానించాలని మీరు అభిలషిస్తున్నారా? అయితే వినండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిస్తున్నారు. ఖురాన్ చదివే వ్యక్తితో ఇలా అనబడుతుంది, చదువు, ఎలాగైతే నువ్వు ప్రపంచంలో చదివేవాడివో అలా స్వర్గ అంతస్తులను అధిరోహిస్తూ వెళ్ళు. నీ స్వర్గపు చివరి అంతస్తు నీవు పూర్తి చేసే ఆయతు దగ్గర ఉంటుంది అని. సుబ్హానల్లాహ్. అలాగే ఖురాన్ గ్రంథాన్ని కంఠస్థం చేసుకున్న వ్యక్తి తల్లిదండ్రులను రేపు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందరి సమక్షంలో కీర్తి కిరీటాలు తొడిగించి సన్మానిస్తాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. విశ్వాస సోదరులారా, రమజాను మాసానికి ఇంతటి ఘనత లభించింది అంటే అది కేవలం ఖురాన్ అవతరించిన కారణంగానే. రమజాను మాసం ఖురాను మాసం కాబట్టి కనీసం ఒక్కసారైనా పూర్తి ఖురాన్ను పారాయణం చేసే ప్రయత్నం మనం చెయ్యాలి. అలాగే ప్రతిరోజు ఖురాన్లోని కొంత భాగాన్ని కంఠస్థం చేసుకునే ప్రయత్నం మనం చెయ్యాలి. ఎందుకంటే ఖురాను లేని హృదయం పాడుబడ్డ బంగ్లా వంటిది అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. అల్లాహే మీకు రక్షణ.